ఓం నమ శివాయ. సనాతన ధర్మాన్ని ఆచరిస్తూ ఉన్న మన హిందూ బంధువులందరికీ కూడా ఆ పరమేశ్వరుడు అనుగ్రహం కలగాలని కోరుకుంటూ ఇవాళ ఒక విషయాన్ని తెలుసుకుందాం. అన్నం పరబ్రహ్మ స్వరూపం అని ఎందుకంటారు, దాని గురించి ఇవాళ తెలుసుకుందాం. మహాభారత యుద్ధంలో కర్ణుడు మరణించిన తర్వాత స్వర్గానికి వెళ్ళాడు. అక్కడ అతనికి స్వాగత సత్కారాలన్నీ కూడా లభించాయి. అంతేకాకుండా అతనికి అన్ని సౌకర్యాలు కూడా లభించాయి. ఏది కావాలంటే అది లభించాయి. అన్నీ అందుబాటులో ఉన్నాయి. కానీ ఏం లాభం? కర్ణుడికి ఏదో అసంతృప్తిగా ఉండేది, ఏదో వెలితి. ఏం తిన్నా కడుపు నిండినట్టుగా ఉండడం లేదు. ఎందుకు ఈ విధంగా జరుగుతోంది అని అతనికి అర్థం కాలేదు. ఇదే మాట దేవేంద్రుడిని అడిగాడు కర్ణుడు. అప్పుడు దేవేంద్రుడు చిరునవ్వుతో, నీవు అన్యదానాలు చేశావని, అడిగిన వారికి లేదనకుండా ఇచ్చే దాన కర్ణుడువని చెబుతాడు. మరి ఎప్పుడైనా అన్నదానం చేశావా అని అడిగాడు. దానికి సమాధానంగా కర్ణుడు లేదు అని అన్నాడు. నేనెన్నో దానాలు చేశాను కానీ అన్నదానం మాత్రం చేయలేదు అని అన్నాడు. పోనీ అన్నం పెట్టే ఇల్లైనా చూపించావా అని దేవేంద్రుడు అడిగాడు. కాస్త ఆలోచించిన కర్ణుడు ఈ విధంగా చెప్పాడు. ఓ బీద బ్రాహ్మణుడు నా దగ్గరకు వచ్చి అన్నం పెట్టమని అడిగాడు. అప్పుడు నేను ఏదో ధ్యాసలో ఉండి నాకు అవకాశం లేదు కానీ ఆ ఇంటికి వెళ్ళు అని ఒక ఇంటిని చూపించాను అని అన్నాడు ఆ కర్ణుడు. అప్పుడు ఆ దేవేంద్రుడు, నీవు అన్నదానం చేసిన ఇంటిని చూపించిన వేలిని నోటిలో పెట్టుకో అని అన్నాడు. సరేనని ఆ కర్ణుడు ఆ వేలిని నోటిలో పెట్టుకున్నాడు. ఒక్క గుటక వేశాడు. ఆ క్షణంలోనే అతని కడుపు అంతా నిండిపోయింది. అంతవరకు ఉన్న అసంతృప్తి మటుమాయమైపోయింది. ఎనలేని తృప్తి కలిగింది. ఈ కథనం ద్వారా అన్నదానం యొక్క ప్రాశస్త్యం, దాని మహాత్మ్యం కూడా తెలుస్తూ ఉంది. ఓం నమ శివాయ.